హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన హెయిర్ బాగా పలుచబడిపోతున్నా, డాండ్రఫ్ ఎక్కువగా ఉన్నా, వైట్ హెయిర్ ఎక్కువగా ఉన్నా అలాంటి వారికి ఎవరైనా యూజ్ చేసుకోవచ్చండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు జెంట్స్ యూజ్ చేసుకోవచ్చు, అందరూ యూజ్ చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఎలా యూజ్ చేసుకుంటే మనకి ఈ డాండ్రఫ్ సమస్య అండ్ హెయిర్ ఫాల్ సమస్య, వైట్ హెయిర్ని తగ్గించడానికి, బాగా పలుచబడిపోతూ ఉంటుంది హెయిర్, అలా పలుచబడకుండా ఎక్కువ హెయిర్ రాలిపోకుండా ఉండటానికి ఈ హెయిర్ ఆయిల్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకోవడానికి భృంగరాజ్ తీసుకోండి, గుంట కరగడాకు తీసుకోండి. చాలా బాగా యూజ్ అవుతుంది మన హెయిర్ని పలుచబడకుండా చేయడానికి, డాండ్రఫ్ లేకుండా చేయడానికి, హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. భృంగరాజ్ ఆయిల్ మనం యూజ్ చేసుకోవటం వల్ల మన హెయిర్కి చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. అయితే భృంగరాజ్ది మనము పచ్చి లీవ్స్ అయినా తీసుకోవచ్చు, లేదా ఎండబెట్టుకొని పౌడర్ చేసుకొని అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పచ్చివైనా తీసుకొని మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే పచ్చివి తీసుకుంటే కనుక బాగా వాటర్లో క్లీన్ చేసుకొని కొంచెం సేపు బాగా డ్రై అవనివ్వండి, తడి లేకుండా. అలా అయిన తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ లాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి భృంగరాజ్ని. ఈ ఆయిల్లోని, భృంగరాజ్ ఆయిల్లోని ఇంకా మీరు యాడ్ చేసుకోవాలి అంటే కనుక కర్రీ లీవ్స్ కానీ, అదే కరివేపాకు కానీ, లేదా మందార ఆకులు కానీ, మందార పూలు కానీ, లేదు అంటే కనుక ఉసిరి కానీ ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అండి. ఉన్నవి యాడ్ చేసుకోవచ్చు, లేదు మా దగ్గర భృంగరాజ్ ఉందంటే కనుక ఓన్లీ దీంతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను కర్రీ లీఫ్ అండ్ భృంగరాజ్ ఇవి రెండిటితో మిక్స్ చేసి ఆయిల్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చాలా బాగా యూజ్ అవుతుందండి మన హెయిర్కి. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ముందుగా ఆయిల్ ప్రిపేర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను 1 కప్పు కర్రీ లీఫ్ తీసుకున్నాను, 1/2 కప్ ఏమన్నా భృంగరాజ్ లీవ్స్ తీసుకున్నాను. వీటి రెండింటిని కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడానికి దీనిలోనికి 1/2 కప్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. వాటర్ ఏమి యాడ్ చేయకూడదండి. మనకి గ్రైండ్ అవ్వాలి అంటే కనుక కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. మనం తీసుకునే లీవ్స్ని బట్టి ఆయిల్ యాడ్ చేసుకోండి, అప్పుడే మనకి బాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. వాటర్ అసలు ఏమి యాడ్ చేయకూడదు, కొంచెం కూడా వాటర్ అనేది తగలకూడదు. ఇలా ఆయిల్ యాడ్ చేసుకొని ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా ఏం అవసరం లేదండి, మనము ఆయిల్ కూడా కొంచెం తక్కువే వేస్తాం కాబట్టి మనం ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మెత్తగా ఏం గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఆయిల్లో మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి మెత్తగా ఏం అవసరం లేదు. ఇది మొత్తాన్ని కూడా ఒక బౌల్లో తీసుకుందాము. మనము ఏ క్వాంటిటీ అయితే ఈ భృంగరాజ్ కర్రీ లీఫ్ తీసుకుంటున్నామో అదే క్వాంటిటీలో మనం ఆయిల్ కూడా తీసుకుందాము. ఇదే క్వాంటిటీలో లేదా డబల్ క్వాంటిటీ అయినా మనం ఆయిల్ తీసుకోవచ్చు. నేనైతే సేమ్ క్వాంటిటీలోనే ఆయిల్ తీసుకుంటున్నాను. కర్రీ లీఫ్ కూడా మనకు తెలుసండి, మన కర్రీ లీఫ్ కూడా హెయిర్ని బాగా ఇంప్రూవ్ చేస్తాయి, రాలకుండా చేస్తాయి హెయిర్ని, వైట్ హెయిర్ కూడా తగ్గిస్తాయి. కొంచెం మందపాటిది తీసుకోండి బౌల్. మనం తీసుకోబోయే ముందు, ఆయిల్ ప్రిపేర్ చేసుకోబోయే ముందు పల్చడిది కాకుండా కొంచెం మందపాటి బౌల్ అయితే తీసుకోండి. ఇనుప కళాయి ఉంటే కనుక ఇనుప తీసుకోండి, స్టీల్ అయినా పర్వాలేదు, నాన్ స్టిక్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదండి. కొంచెం మందంగా ఉన్న కళాయి అయితే తీసుకోండి. నేను 1 కప్పు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. కోకోనట్ ఆయిల్ ప్లేస్లో ఆలివ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కాస్టర్డ్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కోకోనట్ ఆయిల్ 1 కప్ తీసుకున్నాను. సేమ్ కప్పు నేను ఇందాక తీసుకున్న భృంగరాజ్ కర్రీ లీఫ్ పేస్ట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇవి రెండింటిని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనకి ఆయిల్ మొత్తం కూడా పైకి వస్తుందండి. అప్పుడు దాకా బాగా ఒక 20 మినిట్స్ లేదా ఒక 10 మినిట్స్ బాగా ఆయిల్ని కుక్ చేయండి. అండ్ మనం వేసిన పేస్ట్ కూడా పెట్టి బాగా కుక్ చేసుకోండి. స్లోగా పెట్టుకొని కుక్ చేసుకోండి. ఒక 20 మినిట్స్ కుక్ చేశారంటే ఆయిల్ ప్రిపేర్ అవుతుంది. మనకి ఈ గ్రీన్ కలర్ మొత్తం కూడా తగ్గి మనకి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో అయ్యేంత వరకు ఈ విధంగా మనము కుక్ చేసుకోవాలండి. ఒక 10-20 మినిట్స్ అయిపోతే కనుక సరిపోతుంది.
మనకి బాగా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. పేస్ట్ మొత్తం కూడా గ్రీన్ కలర్లో నుంచి మనకి ఈ కలర్లోకి రావాలి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు ఈరోజు కనుక ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఆయిల్ని, నెక్స్ట్ డే ఆయిల్ అనేది అంటే స్ట్రైనర్తో మనము ఆయిల్ అనేది తీసుకుంటే బాగుంటుంది. వెంటనే చేయకుండా నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే కనుక ఈరోజు నైట్ ప్రిపేర్ చేసి మార్నింగ్ అయితే ఆయిల్ని నేను స్ట్రైనర్తో తీసానండి. అది స్ట్రైనర్తో అయితే కనుక మనకి ఆయిల్ అనేది బాగా రాదు. కాబట్టి ఏదైనా పల్చటి క్లాత్ కానీ, కాటన్ కానీ లేదా సిల్క్ కానీ పల్చటి క్లాత్ తీసుకున్నారంటే కనుక మనకి ఆయిల్ మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది. అదే స్ట్రైనర్తో అయితే కనుక ఆయిల్ ఉండిపోతుంది ఈ పిప్పిలో. కాబట్టి ఏదైనా క్లాత్తో తీసుకోండి. క్లాత్తో తీసుకుంటే కనుక మనకి నీట్గా మనం యాడ్ చేసిన ఆయిల్ మొత్తం కూడా నీట్గా వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా క్లాత్ తీసుకొని బాగా పల్చటి క్లాత్ తీసుకొని ఆయిల్ మొత్తాన్ని కూడా గట్టిగా పట్టుకొని ప్రెస్ చేసుకుంటే కనుక మనకి ఆయిల్ మొత్తం కూడా వచ్చేస్తుందండి. మనం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న కాచిన రోజు కాకుండా నెక్స్ట్ డే కానీ లేదా 2 days ఆగినా పర్లేదండి. నేనైతే నెక్స్ట్ డే మళ్ళీ ఆయిల్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే మనకి ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏదైనా వీటిలో ఉన్న పోషకాలు మొత్తం కూడా మనకు ఆయిల్లో బాగా అబ్జర్వ్ చేసుకొని ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ డేకి అయితే కనుక చాలా బాగా ఆయిల్ అనేది వస్తుంది. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నది మొత్తం కూడా నేను ఈ క్లాత్లో పెట్టి మొత్తం ఆయిల్ మొత్తం కూడా తీసుకుంటున్నానండి. మెయిన్గా ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అసలు బెనిఫిట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆయిల్ని మీరు డైలీ కూడా స్టోర్ చేసుకొని ఒక గాజు సీసాలో తీసుకొని డైలీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చండి. మనకి 1 month and 2 months వరకు కూడా మనకి ఈ ఆయిల్ నిల్వ ఉంటుంది. డైలీ కూడా మనము యూజ్ చేసుకోవచ్చు. లేదు ఆయిల్ కొంతమంది డైలీ యూజ్ చేయరు, హెడ్ బాత్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి వారైతే కనుక నైట్ టైం ఆయిల్ని బాగా హెడ్కి మసాజ్ చేసుకొని అప్లై చేసుకున్న తర్వాత మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. ఈ విధంగా చేయండి. డైలీ యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు. అయితే మనకి హెయిర్ బాగా రాలిపోతూ ఉంటుంది. అలా రాలటం తగ్గిపోతుంది. డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది చాలా మందిలో, ఆ డాండ్రఫ్ చక్కగా తగ్గిపోతుంది. అంతేకాకుండా హెయిర్ ఫాల్ తగ్గి మన హెయిర్ని బాగా ఒత్తుగా చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. అంతేకాకుండా వైట్ హెయిర్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడిప్పుడే వస్తున్న వైట్ హెయిర్ని కంట్రోల్ చేసి మనకి వైట్ హెయిర్ లేకుండా చేయడానికి ఈ ఆయిల్ అంత బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మనం డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్ ఉండదు. మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకోవటం వల్ల మనకైతే కనుక చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. మీరు ఒక 1 monthలోనే రిజల్ట్ అనేది చూస్తారండి. ఈ విధంగా ఆయిల్ ప్రిపేర్ చేసుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు. ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. జెంట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ విమెన్స్, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఇద్దరు ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం ఉంది, డైలీ యూజ్ చేసుకోండి. డైలీ యూజ్ చేసుకోవడం కుదరని వాళ్ళు వీక్లీ వన్స్ యూజ్ చేసుకొని నైట్ టైం బాగా హెయిర్ మొత్తాన్ని కూడా మసాజ్ చేసుకొని మార్నింగ్ మీరు హెడ్ బాత్ చేయండి. రోజు మీరు ఏదైతే షాంపూ యూజ్ చేసుకుంటారో డైలీ షాంపూ, మీరు ఆ షాంపూతో హెడ్ బాత్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.